తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్‌కు పిలుపునిచ్చిన కారణంగా కూడాను ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఎక్కడికక్కడ బీసీ నేతలందరూ కూడా డిపోల వద్ద నిరసన తెలియజేస్తూ కూడా బస్సులు తిరగనీయకుండా చేసిన పరిస్థితి. ఈ బంద్ ప్రభావంతో కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంఘాలు అన్ని పార్టీలు పిలుపునిచ్చిన బంద్‌కు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోందని చెప్పాలి. సికింద్రాబాద్, జేబీఎస్ అలాగే ఎంజీబీఎస్ వద్ద కుషాయిగూడ, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కుక్కటిపల్లి, షేర్లింగంపల్లి, వికారాబాద్, తాండూరుతో సహా అన్ని ప్రాంతాల్లోనూ బస్సులు డిపోలకే నిలిచిపోయాయి. ఒక్క బస్సు రోడ్డు మీద కూడా తిరగడానికి వీల్లేదంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ నేతలందరూ కూడా బంద్‌ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. క్యాబులు, ఆటోలను ఆశ్రయిస్తూ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సాధారణ రోజుల్లో కన్నా కూడా డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ కూడా ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. బస్సులు తిరగకపోవడంతో పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు.